చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఎన్ని కిలో ఉండొచ్చు మొక్క వచ్చి 6 kg 6 kg ఉండదు. ఇది వచ్చేసి ఒకటి చాలా పెద్దగా ఉంది. 6 kg ఉంది. ఇది వచ్చేసి కట్టండి. రేట్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఇది వచ్చేసి బొమ్మడే అనమాట. ఇది వచ్చేసి పటాన్ ఫిష్ అండి. ఇది వచ్చేసి 220 రూపీస్ అనమాట. ఇది ఒకటి వచ్చేసి 10 kgs ఉందండి. చూసారా 10 kgs ఇది ఒకటి అనమాట. చాలా పెద్ద ఫిష్ ఉంది. చూసారు కదా పటాన్ ఫిష్ కిలో 220 రూపీస్. ఆ చేప పట్టుకున్నాం కదా మొత్తం అంతా జిగురు ఉంది చూడండి. అందుకే కడుక్కుంటున్నాం. ఇక్కడ వాటర్ కూడా లేదు. యాక్చువల్ కడుక్కుందామంటే అందుకే మనం ఐస్ గారితో కడుక్కుంటున్నాం. చూడండి ఇదంతా కూడా మొత్తం ఫిషెస్ అండి. ఇవన్నీ కూడా ఈ బ్యాగ్ మీద టోటల్గా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. లైక్ అలాగే మటన్ ఫిష్, అలాగే గుమ్మడాలు, అలాగే రంప, అలాగే బొచ్చు, అలాగే ఫ్రాన్స్ అండి. సో టోటల్గా ఇవే ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే రామనాథ్తో పోల్చుకుంటే చాలా తక్కువ రకాలని ఉన్నాయి. సో చూస్తే ఏంటంటే నాకే ఈ కుట్టి కేజీ ఎంత 50 రూపాయలు. ఇదేంత ఫిష్ ఇదంతా కేజీ 50 కేజీ. అంటే రంజాన్ మాసం అని మనకి తక్కువ ఉందా రేటు? ఎక్కువగా సేల్ అవుతుందంట. ఎందుకంటే ఈ వైన్స్ సంబంధించి లేదంటే మన ఎక్కువ ఇది తీసుకుంటారంట. ఎందుకంటే అపోలో ఫిష్ కింద ఎక్కువ వాడతారంట. సో దానివల్ల ఇంకా ఎక్కువ అదే ఫిష్ ఏంటంటే ఇది ఫిష్ ఫిష్ ఎంత కేజీ 80. ఇదంతా ఈ ఫిష్ అయితే ఇది గోవా కాదు, మన ఆంధ్ర. ఒకసారి ప్లాన్ చేసుకోండి. చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ ఆపోజిట్ సైడ్ లో బీచ్, మధ్యలో రోడ్లు. మీరు వెళ్తా ఉంటుంటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా.
So